హలో ఆల్. ఇవాళ టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. విండోస్ కరప్ట్ అయినప్పుడు మీరు డిఫరెంట్ స్క్రీన్స్, ఇలాంటి స్క్రీన్స్ మీకు కనపడతాయి. మీరు ఆల్మోస్ట్ రిపేర్ చేయడానికి ట్రై చేస్తారు. కరప్ట్ అయిపోయింది, మీరు ఇన్స్టాలేషన్ మోడ్కి వెళ్ళిపోయి రిపేర్ అనేది చేస్తారు. స్క్రీన్స్ వచ్చి ఇలా కనపడుతుంది. విండోస్ 7 అయితే కరప్ట్ అయినప్పుడు ఇలా చూపిస్తుంది. విండోస్ 10 ఆర్ 11 అయితే ఈ టైప్ ఆఫ్ ఇంటర్ఫేస్ మీకు కనపడుతుంది. లేకపోతే వేరే హార్డ్వేర్ ఎర్రర్ ఏదన్నా వచ్చినప్పుడు మీకు ఇలాంటి బ్లూ స్క్రీన్ టైప్ ఆఫ్ స్క్రీన్ వచ్చి మీకు విండోస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అలాంటి టైంలో ఆల్మోస్ట్ డేటా లాస్ అయిపోతుంది కదా. డెస్క్టాప్ మీద కొన్ని ఫైల్స్ అనేది పెట్టుకుని ఉంటారు కామన్ గా. డౌన్లోడ్స్ కానీ, డాక్యుమెంట్స్ కానీ, పిక్చర్స్ కానీ, ఇదంతా సి డ్రైవ్ కి సంబంధించి ఉంటుంది. సో సి డ్రైవ్ వచ్చి మీకు సి డ్రైవ్ లోనే మీకు ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. మీకు రిపేర్ అయిపోతే ప్రాబ్లం లేదు. రిపేర్ అనేది అవ్వలేదు అంటే, ఆపరేటింగ్ సిస్టమ్ రిపేర్ అనేది ఫెయిల్డ్ అని మీకు వచ్చిందంటే, సో మీరు రీఇన్స్టాల్ చేయవలసి ఉంటుంది. రీఇన్స్టాల్ చేయగానే మీకు డేటా అనేది లాస్ అయిపోతుంది. సో రెండు ఆప్షన్స్ ఉంటాయి దీంట్లో. ఎక్స్ కాపీ అనే కమాండ్ యూజ్ చేసి సిఎల్ఐ మోడ్ ఇన్స్టాలేషన్ టైంలో, రిపేర్ టైంలో మీకు ఈ ఇంటర్ఫేస్కి వెళ్ళిపోయి వాళ్ళు ఎక్స్ కాపీ అనేది సోర్స్, డెస్టినేషన్, ఈ కమాండ్స్ అన్ని తెలిసిన వాళ్ళు కొంచెం డేటా వెనక్కి తీసుకోగలరు. చాలా మందికి జియూఐ మోడ్లో అది ఎలా తీసుకోవాలని తెలీదు. అంటే జస్ట్ ఇప్పుడు జియూఐ అంటే మీకు జస్ట్ ఇలా కాపీ చేసి రైట్ క్లిక్లో ఇక్కడ మీకు ఎక్కడ కావాలితే ఆ డెస్టినేషన్కి వెళ్ళి డెస్టినేషన్లో జస్ట్ పేస్ట్ అని మీరు పేస్ట్ చేస్తే ఈజీగా డేటా అనేది మీకు రిట్రీవ్ అయిపోతుంది. సో ఈజియెస్ట్ వేలో మీరు ఎలాగా అంటే సిఎల్ఐ ఉపయోగించాలంటే కమాండ్ బేస్, సో కొంచెం కష్టంగా ఉంటుంది. లైక్ ఈజీ వే జియూఐ మోడ్లో మీకు డేటా అనేది ఎలాగా, విండోస్ కరప్ట్ అయినప్పుడు డేటా ఎలా రిట్రీవ్ చేయాలి అనేది మీకు చూపిస్తాను. సో లాస్ట్ వీడియోలో మీరు చూసినట్టు విండోస్ 7, విండోస్ 10 కానీ లైట్ వర్షన్ మీకు పోర్టబుల్ ఎలా చేసుకోవాలనేది మీరు చూసారు. విండోస్ 10 Pro మనం పోర్టబుల్ చేసుకున్నాం. అదే పోర్టబుల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉపయోగించి మనం డేటా ఎలా రిట్రీవ్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. సో రీస్టార్ట్ అవ్వగానే సేమ్ బూట్ ఆప్షన్కి వచ్చేయాలి. మీరు బూట్ మెన్యూకి మీరు ప్రిపేర్ చేసుకున్న పోర్టబుల్ డ్రైవ్ని క్లిక్ చేయగానే సో దాని నుంచి బూట్ అయిపోతుంది. దెన్ యూజర్కి లాగిన్ అయిపోయింది. సో యాక్చువల్లీ డేటా అనేది రిట్రీవ్ చేయాలి. మీరు ఒక పెన్ డ్రైవ్ పోర్టబుల్ చేసుకున్నారు, పోర్టబుల్తో మనం స్టార్ట్ అయిపోయాం. సో మీరు మై కంప్యూటర్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఏం డ్రైవ్స్ చూపిస్తలేదు. సో మీ హార్డ్ డ్రైవ్ ఆర్ లేకపోతే ఎస్ఎస్డి, హెచ్డిడి ఏదైనా మీరు కనెక్ట్ చేసుకున్నది ఏది మీకు ఇక్కడ కనపడతలేదు. సో డేటా కావాలంటే ఇక్కడ మీరు కనపడితే కదా మీరు కాపీ అండ్ పేస్ట్ చేసుకోగలరు. సో దట్ మీరు ఒక చిన్న ఇది చేయవలసి ఉంటుంది. ఇది కొంచెం జాగ్రత్తగా చేయాలి. లైక్ మీరు దిస్ పీసీకి రైట్ క్లిక్ చేయండి, మేనేజ్ డిస్క్ మేనేజ్మెంట్లో చూడండి. ఇక్కడ ఆఫ్లైన్ ఉన్నాయి మీ డ్రైవ్స్ ఏదైతే ఉన్నాయో, హార్డ్ డిస్క్ ఏదైతే ఉందో ఇక్కడ మీకు ఆఫ్లైన్ ఉన్నాయి. ఇది మీరు ఆన్లైన్ అని క్లిక్ చేయాలి. రైట్ క్లిక్ చేయండి, ఆన్లైన్. మీరు ఇక్కడ రైట్ క్లిక్ చేసి లైక్ ఫార్మాట్ ఆర్ ఏదైనా చేస్తే డిలీట్ వాల్యూమ్ ఇలాంటివి ఏదైనా చేస్తే మీకు డేటా లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మిగతాది ఏది చేయొద్దు. జస్ట్ ఆన్లైన్ క్లిక్ చేయండి. ఆన్లైన్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఆల్మోస్ట్ డ్రైవ్స్ అనేది మీకు కనపడుతుంది. సో లాస్ట్ డ్రైవ్ మీ సి డ్రైవ్ వచ్చి ఇది మీ సి డ్రైవ్. అండ్ దెన్ దాంట్లో సి డ్రైవ్లో మీకు డెస్క్టాప్ అనేది యూజర్స్లో మీ యూజర్ నేమ్ ఏదైతే ఉందో దాంట్లో మీ డెస్క్టాప్ అనేది దాంట్లో ఫైల్స్ ఇలాగ మీకు కనపడతాయి. అండ్ దెన్ డాక్యుమెంట్స్ అనేది మీకు ఇలా కనపడతాయి. అవుట్లుక్ ఆర్ సంథింగ్ మీకు అవుట్లుక్ పిఎస్టీ ఉంటే ఇలా కనపడుతుంది. అండ్ దెన్ డౌన్లోడ్స్ అయితే ఇలా కనపడతాయి. అండ్ పిక్చర్స్, ఎవ్రీథింగ్ మీకు చూడండి. ఇక్కడ ఏదైతే మీకు మొత్తం డేటా సి డ్రైవ్లో ఏదైతే ఉంటుందో మొత్తం మీకు ఈ డేటా అంతా మీకు ఇక్కడే దొరుకుతుంది.
మీరు కాపీ చేసుకుని వేరే డ్రైవ్లో పేస్ట్ చేసుకుని, లైక్ ఇలాంటి డ్రైవ్లో ఏదైనా పేస్ట్ చేసుకుని మీకు చూడండి ఈ డ్రైవ్ని రీనేమ్ చేసుకుని మీరు ఆపరేటింగ్ సిస్టమ్ ఇదే డ్రైవ్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా ఇన్స్టాల్ చేయాలన్నది ప్రీవియస్ వీడియోలో ఉంది, అది చూసి ఆపరేటింగ్ సిస్టమ్ మీరు ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. డేటా అనేది మీరు వేరే డ్రైవ్లో కాపీ చేసుకుని ఉంటారు, సో దట్ ఆ డ్రైవ్లో మీకు కాపీ అయిపోతుంది, డేటా లాస్ అనేది అవ్వదు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో.